హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబ్బాయ్. మీ అబ్బాయి చంటబ్బాయ్ చాలా రోజుల తర్వాత, చాలా మంత్స్ గ్యాప్ అని అనుకోవాలి. ఈ గ్యాప్లో మళ్ళీ మన చంటబ్బాయ్ ఛానల్ ద్వారా మళ్ళీ మీ అందరికీ, మన సబ్స్క్రైబర్స్కి రెగ్యులర్గా మాట్లాడడానికి, రెగ్యులర్గా టచ్లో ఉండడానికి మళ్ళీ వచ్చేసాను. సో ఏం చెప్పాలనుకుంటున్నాను, ఏంటి అసలు ఏం జరగబోతుంది, వాట్స్ నెక్స్ట్ అనే టాపిక్కి వెళ్ళేదానికన్నా ముందు మరోసారి రిక్వెస్ట్, చాలా రోజులైంది కాబట్టి మన ఛానల్లో రెగ్యులర్గా నా వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ రావడం. సో మర్చిపోకుండా మీ ఛానల్ చంటబ్బాయ్ ఛానల్ని మరోసారి మీరందరూ కూడా చాలా బూస్టప్ ఇవ్వాలి, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. లైక్ చేయండి, వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మీ చంటబ్బాయ్ ఛానల్. రాకింగ్ రాకేష్ ఒక పెద్ద స్టెప్పే తీసుకొని సినిమా చేశారని, ఆ సినిమా వెనక ఎన్ని బాధలు, ఎన్ని కన్నీళ్ళు, ఎన్నిటి కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎంత ఎదుదొడుగులు అని ఎదుర్కొని ఒక సినిమా అనే దాన్ని నా బిడ్డగా భావించి దాన్ని సినిమా తీయడం ఒక ఎత్తు, ఆ సినిమాని బయటికి తీసుకొచ్చి రిలీజ్ చేసి, నిజం చెప్పాలంటే నా కెరియర్లో మూవీ తీస్తానని నా జీవితంలో అయితే నేను అనుకోలేదు. మూవీలో ఒక చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తే చాలు, మూవీలో మనకంటూ ఒక అవకాశం ఇస్తే చాలు అని ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను, ఎంతోమంది డైరెక్టర్స్ చుట్టూ తిరిగాను, ఎంతోమందిని కలిశాను. కానీ కలిసిన పరిణామంలో నాకు నచ్చిన క్యారెక్టర్స్ కానీ, లేకపోతే నాకు ఇవ్వని క్యారెక్టర్స్ వేరే వాళ్ళు చేయటం కానీ, కాకపోతే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అవటం వల్ల ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి నా కెరియర్ని నేను మలుచుకునే విధానం కానీ, ప్రోగ్రామ్స్ కానీ, ఏ ప్రోగ్రామ్ వచ్చినా దాన్ని నేను సద్వినియోగపరుచుకుంటూ నేను వెళ్ళేవాడిని. అక్కడ ఫైనాన్షియల్ ప్రోగ్రామ్స్ అయితే వచ్చేది కాదు. మీ అందరికి తెలిసిన ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా నా కెరియర్ స్టార్ట్ చేస్తాను. ఒక ప్లాట్ఫామ్ నాకు వచ్చిన తర్వాత, ఆ జబర్దస్త్ ప్లాట్ఫామ్ అనే ద్వారా నా మిమిక్రీ అనే ఒక ఆయుధం ద్వారా మీ అందరికీ నేను ప్రతి ఇళ్లలో పరిచయం అయ్యాను. ఈ అబ్బాయి మీ అబ్బాయిగా, చంటబ్బాయిగా మారి రాకింగ్ రాకేష్ అనే పేరు ఒకటి వచ్చింది. అది కేవలం బికాస్ ఆఫ్ జబర్దస్త్. ఆ జబర్దస్త్ ఆ చెట్టు నీడలో ఎంతోమంది కమెడియన్స్ అలా హ్యాపీగా ఉన్నాము. అది అంటే కేవలం శ్యాంప్రసాద్ రెడ్డి గారి దయే. బికాస్ ఆఫ్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు, మల్లెమాల అనే ఒక సంస్థ, ఈటీవీ మమ్మల్ని ఒక సొంత బిడ్డల్లాగా, ఒక కోడి తన బిడ్డల్ని కనుక ఎలా అయితే కప్పిపుచ్చుకొని అటు వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, ఎవరైనా శత్రువులు వచ్చినా తన రెక్కల కింద తన బిడ్డని ఎలా అయితే చక్కగా కాపాడుకుంటుందో, మల్లెమాల అనే సంస్థ మమ్మల్ని కొన్ని సంవత్సరాలు మమ్మల్ని కాపాడిస్తూ ఉన్నాను. దాని తర్వాత ప్రోగ్రామ్స్ మాకు ఫీడింగ్కి, మా అన్నం మీ లగ్జరీగా ఉండాలంటే కారణం కేవలం బికాస్ ఆఫ్ బయట మాకు ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్. ఇలా మమ్మల్ని ఎంతోమంది ప్రోగ్రాంలు ఇచ్చి మమ్మల్ని ఆదరించారు. మాకు పేమెంట్స్ కూడా ఈక్వల్ హీరోలు, హీరోయిన్స్ వాళ్ళు వచ్చి ఓపెనింగ్స్ చేస్తే ఎంత డిమాండెడ్గా ఉంటుందో అంత డిమాండెడ్గా హీరో హీరోయిన్స్ వచ్చినప్పుడు ఒక కమెడియన్స్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి మమ్మల్ని కూడా ఒక కమెడియన్స్ని కూడా ఇన్వైట్ చేసి మాతో సన్మానాలు, సత్కారాలు, ఓపెనింగ్స్ అక్కడ దాకా చేశారు. కలిసి జబర్దస్త్ చేస్తూనే ఉన్నాము. అక్కడే మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. మా కెరియర్స్ని ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉన్నాము. చక్కగా ఉంది, హ్యాపీగా ఉంది. అందరి బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు మా మీద ఉన్నాయి. చక్కటి కపుల్స్, మీరు ఎప్పుడు అలానే ఉండండి, నిన్ను నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని ఒక తెలియని ఒక పాజిటివ్ ఆరా మా చుట్టూ క్రియేట్ చేశారు మీ అందరూ. అలా చేయడం ఆలోచన వచ్చిందే జబర్దస్త్లో పిల్లలతో స్కిట్స్ చేయటం. పిల్లలతో ఎందుకు స్కిట్స్ చేయకూడదు, పిల్లలతో ఫన్ ఎందుకు చేయకూడదు? ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళు కూడా ఫన్ ఫీల్ అయ్యేది, స్ట్రెస్ రిలీఫ్ అయ్యేది కేవలం పిల్లలతోనే. అలాంటి పిల్లలతోనే స్కిట్ చేస్తే ఎలా ఉంటుంది, అలాంటి పిల్లలు స్టేజ్ మీద ఎక్కి నవ్విస్తే ఎలా ఉంటుందని ఒక ఫస్ట్ ప్రక్రియ. అలా నాకు నేను కొత్త ప్రయాణం కొనసాగుతూ ఉన్న ఈ తరుణంలో ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టాలి, ఒక 10 మందికి మనవంతు ఒక జాబ్ ఇవ్వాలి, లేదా 10 మంది మన వల్ల భోజనం చేస్తూ ఉంటే వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ మన మీద చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటాయి. సో ఆ తరుణంలోనే ఎందుకు మనం చిన్న చిన్నది కాకుండా డైరెక్ట్ సినిమా ఎందుకు చేయకూడదని ఒక ఆలోచన వచ్చింది. ఆ సినిమా ఆలోచన వచ్చింది, ఓకే, దాన్ని వెంటనే ఆచరణలో పెట్టాను. స్క్రిప్ట్ రాసుకున్నాము. దానికి తోడు అందరూ సహకరించారు. డైరెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ. ఫస్ట్ నేను డైరెక్ట్ చేద్దాం అనుకున్నాను. దాని తర్వాత మనకి రాని విద్య మనం చేసి అభాస్ పాలవటం కన్నా వచ్చిన వాళ్ళని జాయిన్ చేసుకోవడం బెస్ట్. సినిమాని తీయడం అంత ఈజీ కాదు. ఇల్లు కట్టడం, పెళ్లి చేసి చూడటం, సినిమా తీసి చూడటం, ఈ మూడు నా దృష్టిలో బిగ్ థింగ్. ఇల్లు కట్టాలంటే ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయో తెలుసు, ఎన్ని ఎదుదొడుగులు ఉంటాయో తెలుసు. నేను ఎందుకంటే సొంత ఇల్లు, ఇప్పుడు ఈ ఇల్లు నా ప్రేమ, అంటే నా కష్టం ప్రతి చుక్క ఇందులో ఉంది అనుకుంటాం కదా, అలానే ప్రతి పిల్లర్లో నా సోల్ ఉంటుంది.
దాని తర్వాత పెళ్లి చేసి చూడు. అంటే మా ఇంట్లో ఎవరు ఆడపిల్లలు లేరు కాబట్టి ఎంతోమంది ఆడపిల్లలు ఉన్న నా ఫ్రెండ్స్కి నేను నా వంతు సహాయం చేశాను. కన్యాదానం చేసేటప్పుడు మినిమం మన వంతు సహాయం చేస్తే ఆ పుణ్యం మనకి మళ్ళీ ఏదో రూపంలో వస్తుంది. కానీ సినిమా తీసి చూడటం అక్కడ మొదలైందండి నా కష్టం. ఎన్ని బాధలు చెప్పాలి, ఎన్ని కన్నీళ్ళని చెప్పాలి, ఎన్ని అవమానాలని చెప్పాలి, ఎన్ని దెబ్బలు కొడుతుంటే మీ అందరికీ డౌట్ రావచ్చు, ఎందుకు కేసీఆర్ అనే ఒక పేరు పెట్టి సినిమా తీసావు అని. నేను ఈరోజు ఈ వీడియో ముఖంగా నేను చాలామందికి చెప్తున్నాను. ఇది ఎక్కడా చెప్పలేదు నా ఛానల్లో. కాస్త నేను ఫ్రీ అయిన తర్వాత నేను దీన్ని ధైర్యంగా చెప్దాము, దీన్ని ధైర్యంగా అనౌన్స్మెంట్ చేద్దామనండి. ఏమండి, విమర్శించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నన్ను ప్రోత్సహించిన వాళ్ళందరికీ పాదాభివందనాలు. నేను బాగుంటే ఆనందపడే వ్యక్తులకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను కన్నీరు పెట్టి బాధలో ఉండి వీడైపోవాలరా అనుకునే వాళ్ళకి కూడా థ్యాంక్స్. మీ అందరూ అలా ఉండటం వల్లనే, మీరు నన్ను బలంగా కొట్టడం వల్లనే, బలంగా నన్ను ఏడిపించటం వల్లనే నేను ఈరోజు ఇలా కూర్చొని ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. నేను చిన్న సాదాసీదా ఇది నుంచి వచ్చిన కుటుంబం నాది. అంటే ₹1 ఉంటే చాలు తిని బతకొచ్చు అనుకునే కుటుంబం నాది. ఏ అండా దండా లేదు, ఏ ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఒక్కడనే వచ్చి ఒక మిమిక్రీ ఒక ఆయుధంతో జబర్దస్త్కి వెళ్ళి అట్టించటు మీ అందరి ప్రేమ అనురాగాలతో ఒక సెలబ్రిటీ అని ఒక పదాన్ని అంటించుకొని ఏదో ఒక బజ్ లేకుండా, ఏదో ఒక రకమైనటువంటి ఆరా లేకుండా, ఏదో ఒక ప్రపంచం లేకుండా నేను సినిమా తీస్తే నేను పెట్టిన డబ్బు వృధా, కన్నీళ్ళు, నేను పడ్డ శ్రమ వృధా. నా వెనకున్న వాళ్ళంతా కూడా ఎంత శ్రమ పడ్డారు. ప్రతి ఒక్కరు డబ్బుల గురించి రాలేదండి. నా మీద ప్రేమతో నేను నుంచుంటే చూద్దాము అని వచ్చిన వాళ్ళే తప్ప ఇంకెవరూ లేరు. అలాంటి సమయంలో నేను పేరు అనౌన్స్మెంట్ చేశాను. పేరు అనౌన్స్మెంట్ చేసినప్పుడు చాలామంది అన్నారు, ఆహా రాకేష్కి చాలా కోట్లు వచ్చాయి, ఒక పార్టీ ఫండ్ ఇచ్చింది, ఒక పార్టీ వెనకుంది అని. వాళ్ళందరికీ ఒకే సమాధానం చెప్తున్నాను. ఏమండి, నాకు కనుక ఆ పార్టీ ఫండ్ ఇస్తే నేను తీసే సినిమా ఎలా ఉంటుందో తెలుసా అండి? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాంటి బ్రహ్మాండమైన కథలు రాసుకున్నాను. అలాంటి బ్రహ్మాండమైన కథలు మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను త్వరలో తీస్తాను. మంచి సినిమాలు ఉన్నాయండి. కానీ ఎక్కడో పల్లెటూరు ప్రాంతానికి వెళ్ళి ఒక చక్కటి పల్లె కథ, దానికి సంబంధించి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క వ్యక్తిని వాడుకుంటాడే తప్ప ఒక నాయకుడిని మనం ఓన్ చేసుకొని ఆ నాయకుడిని గనక మనం మన ఊరు పట్టుకొచ్చి మన ఊరిలో జరుగుతున్నటువంటి విషయాన్ని ఆ నాయకుడికి చూపిద్దాం. అలా తరహాలో చాలా కథలు వచ్చాయి. మీకు తెలుసా, మీకు రవితేజ గారి సినిమా పేరు సంబోధించకూడదు. ఒక సినిమా రవితేజ గారు తీసిన సినిమాలో కేవలం వాళ్ళ ఊరిని ఆ రాజకీయ నాయకుడిని తీసుకెళ్ళాలి, వాళ్ళ ఊరిలో జరిగే నీళ్ల గురించి జరిగేటువంటి సమస్య. కానీ నేను తీసిన సమస్య తెలంగాణ సమస్య. తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏమవుతుంది, తెలంగాణలో లంబాడి ఉన్నటువంటి ఒక అనాధారణ వర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎంత బాధకు గురవుతున్నారో దీన్ని ఒక అద్భుతమైనటువంటి పల్లె వాతావరణంలో ఇమిడ్చి దాన్ని ఒక అద్భుతమైనటువంటి కథగా మార్చి చేసినటువంటి సినిమా కేసీఆర్ కేశవచంద్ర రమావత్. అది అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి నా కష్టం. పేరు పెట్టాను, అనౌన్స్మెంట్ చేశాను. ఇక రాకేష్ బినామీ. ఎస్, నిజంగా బినామీయేనండి. నిజంగా నేను బినామీయే. నేను కాళ్ళు పట్టుకొని పని చేయించుకున్నా. కాళ్ళు పట్టుకోవడంలో నేను బినామీ. కన్నీళ్ళు వస్తే చేతులు పట్టుకొని బతిలాడా. ఎస్, నేను వాళ్ళకి బినామీయే. ఈ 2 కాళ్ళు చేతులు ఒప్పుకోకపోతే కూడా, సార్ ఏదో ఒకటి చేయండి సార్, నా సినిమాని బయట వేయండి అని అడుక్కు తిన్నానండి. నేను వాళ్ళందరికీ బినామీయే. ఇలాంటివి చేసినప్పుడు బినామీ అని డబ్బు తీసుకున్నప్పుడు ఈ 3 చేయాల్సిన అవసరం లేదు సార్. ఒక్కొక్కసారి కడుపు మండిపోతూ ఉంటుంది. ఆ పేర్లు చెప్పాలని ఉన్నది కానీ కూడా చెప్పను. కానీ మెకర్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు సినిమా చేయాలి, సినిమా చేసి ఇంకేదో సాధించాలని ఏదన్నా ఒక పోస్ట్ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినప్పుడు మాత్రం గుర్తుపెట్టుకొని పక్కా పూర్తి అగ్రిమెంట్లు ఉండాలి. పూర్తిగా అది నేను ఒక వేరే సబ్జెక్టులు చెప్తాను. ఆ సంస్థని ఇన్ని డబ్బులంటే ఇన్ని డబ్బులకే ఫిక్స్ అయ్యి అగ్రిమెంట్ రాసుకోండి. ఎందుకంటే రేపు సినిమా అంతా అయిపోయి రిలీజ్ రేపు అనగా ఇన్ని డబ్బులు ఇస్తేనే మీ సినిమా ఇస్తాం, ఇన్ని డబ్బులు ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తామని బ్లఫ్ చేస్తారు మనల్ని. కొంచెం అన్నా వదిలేయండి అంటే కూడా కనికరం ఉండదు. కార్పొరేట్ అంటారు. ఏం కార్పొరేట్ అండి? మానవత్వం లేని కార్పొరేట్. మీరు తినేది అన్నమే కదా, ఇంకేం కాదు కదా అని కడుపులోంచి మాటలు వస్తున్నాయండి నాకు. కొన్ని సందర్భాల్లో కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పలేకపోయాను. ఈ వీడియో ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. గరుడవేగ అంజీ గారు నిజంగా నాకు దేవుడు అనుకోవాలి ఈ సినిమాకి. ఆ తర్వాత చరణార్జున్ అన్న
సొంత నాకు అన్నదమ్ముల మధ్యలో నాకు ఎంత చేయాలో అంత చేశాడు. దాని తర్వాత మూడో పర్సన్ మా వైఫ్ అని చెప్పాలి. మూడో ఎందుకు అంటున్నాను అని అంటే, ఈ ఇద్దరు ఉండటం వల్లనే నా వైఫ్ నాకు సహాయం చేయడానికి ఇంటి నుంచి బయటకు వచ్చి ధైర్యంగా, నేను ఒక్కడే ఉంటే నా భార్య కూడా డీలా పడిపోయేదేమో, అయ్యో ఒక్కడే ఉన్నాడు ఎందుకండి మనకి అని నా నమ్మకాన్ని నా ధైర్యాన్ని చూసి తను కూడా నేనుంటా పదండి అని నా వెనక నడిచింది. నా వెనక ఎన్ని బాధలున్నా ఎన్ని కన్నీళ్ళున్నా ఆ టైంలో తను ప్రెగ్నెన్సీ అండి, అయినా కూడా తట్టుకుంది ఆ బిడ్డ. థ్యాంక్ యూ సుజీ. ఈ మూడు మా వైఫ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ సెట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకో వ్యక్తి పేరు చెప్పాలి, రాజ్ కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజ్ కుమార్. 12 సంవత్సరాల మా జబర్దస్త్ ప్రయాణంలో ఎన్నో జరిగాయి, ఎన్నో ఇదే, కానీ మన మధ్య ఎన్నున్నా మన అవసరానికి నేనున్నాను ఒక ఆయుధంగా నిలుస్తాడే వాడు నిజమైన శత్రువు. ఒక్కొక్కసారి కొంతమంది స్నేహితులు ఉంటారు, ఎన్నున్నా ఆ సమయానికి వీడికి నేనున్నాన్ని దిగి రంగంలోకి ఎంత కావాలో అంత చేస్తారు. అలా నా జీవితంలో రైటర్ రాజ్ కుమార్ 12 సంవత్సరాల మా జబర్దస్త్ సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో నాకు వెన్నుదండుగా ఉన్నాడు. కొన్ని సందర్భాలలో అయితే ఎందుకు లేడు అని ఆలోచిస్తే వాడు కరెక్ట్, ఎస్, అక్కడ లేకుండా నన్ను గెలిపించాడు. తను ఇప్పుడు నా దగ్గర ఉండి కూడా తను నన్ను గెలిపించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజ్ కుమార్. ప్రత్యేకంగా నీ గురించి చెప్పాలి అన్నప్పుడల్లా ఏదో సందర్భం అటు ఇటు, అందుకే ప్రత్యేకమైనటువంటి వీడియో. దాని తర్వాత టెక్నీషియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ నా టెక్నీషియన్స్ అందరికీ. నా ప్రొడక్షన్, వాళ్ళని ఏమనాలి, నా సొంత తమ్ముళ్ళు అనాలి. నాకు అన్నం పెట్టారు, టీలు టైంకి అందించారు, కోపడితే పడ్డారు, అన్నా నేనున్నా అని సహాయం చేశారు. ప్రొడక్షన్ వాళ్ళకి ధన్యవాదాలు. దాని తర్వాత గణేష్, నా సొంత తమ్ముడు కన్నా నా సొంత తమ్ముడు అయితే ఎంత చేస్తాడో అంతకన్నా ఎక్కువ చేశాడు సెట్లో ఉండి. గణేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ గణేష్. అదేవిధంగా చందు, లైట్ మ్యాన్స్, ఎంత బాగా నన్ను ఆదుకున్నారు. లైట్ మ్యాన్స్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరున, ఫోకస్ పిల్లర్ ప్రసాద్, కెమెరా డిపార్ట్మెంట్ నాగార్జున అన్న దగ్గర నుంచి వెంకటన్న వరకు. మా గరుడ వేగ అంజన్న చాలా వేగవంతమైనటువంటి వ్యక్తి, దూసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఆ దూసుకెళ్ళేటప్పుడు అంటే ఒక్కొక్కసారి దెబ్బలు కూడా పడుతూ ఉంటాయి చాలామందికి. నాకు తిట్లు పడ్డాయి కానీ దెబ్బలు పడలేదండి. అలా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి సెట్లో. ప్యాడ్ ఉందంటే ప్యాడ్తో టాప్ అని వేస్తాడు. అలాంటి వేగాన్ని పుంజుకొని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు, అందుకే గరుడ వేగ అంజని పేరు. ఒక సినిమాని నమ్మితే ఆ సినిమాని మొత్తం మైండ్లోకి నరాలు ఎక్కించుకుంటాడు డైరెక్టర్ గరుడ వేగ అంజి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీ అందరి టీం కూడా వండర్ఫుల్ టీం. ఇక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కో డైరెక్టర్ రామారావు గారు, సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ గారు. అక్కడక్కడ నేను మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షమించాలి. నాగరాజు గారు, ఒండ్రమట్టి నాగరాజు గారు, ఆయన కూడా ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలని ట్రై చేస్తున్నారు, ఆయనకి థ్యాంక్స్. దాని తర్వాత హేమంత్ అన్న, ఆయన కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సీనియర్, తను సినిమా చేయబోతున్నాడు, ఆల్ ది బెస్ట్ అన్న. అలా అసిస్టెంట్ డైరెక్టర్స్ రవీందర్స్ కానీ, శివ కానీ, ఇంకా నేను ఎవరైనా పేర్లు మర్చిపోతే ఇంకా ఇంకో 4-5 ఉన్నారు. నేనేం పెట్టాను, ఏం తిన్నాను, ఏ టైంకి నేను నిద్ర లేపాను, ఏ టైంకి వాళ్ళు పడుకున్నారో నాకు తెలుసు, ఈ సినిమాకి తెలుసు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఏదో అల్లాటప్పాగా చేసిన సినిమా కాదు, ఏదో బినామీలో సునామీలో కొట్టుకుపోయే సినిమా, అంతకన్నా కాదు. మోరల్ వాల్యూస్తో కూడిన సినిమాని చెప్పడానికి కష్టం చెప్తున్నాను. ఇక్కడ వరకు సినిమా తీసేసాం. మరి సినిమా తీసిన తర్వాత రిలీజ్కి ఎన్ని కష్టాలు పడ్డామో మీకు తెలుసా అండి? మరి బినామీ వాళ్ళు ఉన్నట్టయితే ఈజీగా ఏదో పార్టీ నా వెనకుందని చాలామంది అన్నారు, వాళ్ళు రిలీజ్ చేయొచ్చు కదా. ఆ రిలీజ్ చేసే వాళ్ళే ప్లేట్ మార్చారు. ప్రభుత్వాలు మారంగానే మనుషులు మారుతారండి, తెలుసా? అంటే ఎలాంటంటే, వాళ్ళు తింటుంది అన్నమా అశుద్ధమా తెలియకుండా మారేటువంటి వ్యక్తులే మనుషులు ఈ సమాజంలో ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. నాకు కడుపు మండిపోయి ఇంకా మాట్లాడాలని ఉంది, కానీ కొంచెం ఫిల్టర్ వేసి మాట్లాడుతున్నాను. నిజంగా అండి, ఎంత బాధపడ్డాను నాకు తెలుసు. సినిమా చూసి బ్రహ్మాండంగా ఉంది, ఇది మనం చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పేటువంటి డబ్బున్నటువంటి దరిద్రులు ఉన్నారు. ఇంకా చెప్పాలి అని అంటే, రేపు రా అని చెప్పి సరదాగా వాళ్ళు లోపల ఉన్నా కూడా గంటలు మనల్ని కూర్చోబెట్టి సరదాగా, సార్ ఇంకో గంట కలుస్తారు పర్లేదండి కూర్చుంటా, సార్ ఇంకో 2 గంటల్లో కలుస్తారు పర్లేదు సార్ కూర్చుంటా అని సాయంత్రం వరకు వెయిట్ చేయించి, సార్కి ఇప్పుడు మూడ్ లేదంట రేపు రండి అని చెప్పి పంపించే వాళ్ళని నేను చూశాను.
ఇంకెందుకు రేపు రిలీజ్ చేసుకొని సినిమా నేనున్నా అని చెప్పి చివరికి ఇన్ని డబ్బులు అయితే ఇన్ని డబ్బులు కడితే నీ సినిమా రిలీజ్ అవుతుందన్నాను కూడా చూశాను. కానీ ఇలా చేసిన వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఎందుకు అనంటే మీరు చేయలేదు కాబట్టి ఈ సినిమా ఇంత పాజిటివ్గా జనాల్లోకి వెళ్ళి నా కష్టమే సక్సెస్ అయింది తప్ప ఒకవేళ కనుక మీరు కనుక రిలీజ్ చేస్తుంటే ఈ సినిమా బాగోదు, అలా అయిపోయేది. అండ్ ఇంకా సినిమా ఒక ఈవెంట్ పెట్టుకోవాలి, డబ్బులు లేవు, ఇంకేం చేయాలి? నా సొంత అన్నలు, నా కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసినటువంటి వ్యక్తులు వంశీ, శేఖర్ అన్న ఈరోజు టాప్ ఇండస్ట్రీలో టాప్ పిఆర్ఓస్. నేను వాళ్ళ కాళ్ళ మీద పడి కృతజ్ఞత చెప్పినా కూడా చాలా తక్కువేనండి. ఏమి ఇచ్చినా కూడా కృతజ్ఞత తక్కువ. ఈ జీవితంలో నేను వాళ్ళకి ఏం చేసినా చాలా తక్కువ. వంశీ, శేఖర్ అన్న, తేజమ్మ, వాళ్ళ టోటల్ వాళ్ళ డిపార్ట్మెంట్ అందరూ కూడా పిఆర్ఓ డిపార్ట్మెంట్. ఒక సినిమా ఎంత కష్టపడి చేస్తామని పక్కన పెడితే అది ఎంతవరకు జనాల్లో తీసుకెళ్ళామని #మీడియా, మనోజ్ అన్న, యువి మీడియా, వెంకటన్న, వీళ్ళందరూ కలిసి ఈ సినిమాని జనాల్లోకి వెళ్ళేంత గొప్ప ప్రయత్నం చేశారు. వీళ్ళకి నేను ఇచ్చింది డబ్బు కాదండి. అన్నా నీ తమ్ముడు ఎదుగుతున్నాడన్నా, ఎంత సహాయం చేయన్నా, నీ సొంత తమ్ముడు అనుకొని చేయన్నా అన్న ఒక్క మాట నా దగ్గర నుంచి ఎంత పెట్టించాలో అంత పెట్టించారు. ఎంత ఇవ్వనకపోతే దాన్ని ఎంత చేయొచ్చో అంత చేశారు. నా దగ్గర ఏమీ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నేనున్నా నీ వెనక చేసి ముందుకు నెట్టి ధైర్యంగా నన్ను నిలబెట్టారు. వాళ్ళు ఉండబట్టే ఇన్ని ఫంక్షన్స్ బాగా జరిగాయి. ప్రీ రిలీజ్ ఫంక్షన్ దగ్గర నుంచి ప్రెస్ మీట్ల వరకు జనాల్లోకి వెళ్ళి ఇవన్నీ కూడా నేను డబ్బులతో చేయలేదండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం, ఇది నా కన్నీటి కాదా, కేవలం వాళ్ళ ప్రేమ, వాళ్ళు నా మీద చూపించిన దయ మాత్రమే. వాళ్ళంతా బ్రహ్మాండంగా నా కెరియర్ని మాకు డిజైన్స్ వేసి ఇచ్చిన సుధీర్ అన్న, నేను అడిగిన వెంటనే ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు. నీ డబ్బులతో అయ్యే పనులు కాదండి. ఎంత చక్కటి పోస్టర్స్ ఇచ్చాడండి ఆయన, ఎంత మంచి పోస్టర్స్. జనాల్లోకి వెళ్తే నేను అనుకున్న ఒక తమిళ్లో, ఒక మరాఠీ కల్ట్లో మనకి కావాలి అన్న అంటే ఎంత మంచి పోస్టర్స్ ఇచ్చాడు. ఇలా ప్రతి ఒక్కరు. ఇకపోతే సినిమా దగ్గరికి వస్తుంది, రిలీజ్ ఈవెంట్ ఒకటి చేయాలి అన్నప్పుడు డబ్బులు లేని స్థితిలో, గెస్ట్లు లేని స్థితిలో నా సినిమాకి ఎవరు వస్తారండి గెస్ట్లు? ఆల్రెడీ ఒక రాజకీయ ముద్ర వేసి పడేశారు నా మీద, ఒక బినామీ అని ఒక ముద్ర వేసి పడేశారు. ఎవరు వస్తారండి దానికి గెస్ట్లు? ఎవ్వరు రాలేదు. తిరిగి నేను గరుడవేగ అంజీ గారు ఒక రూమ్లో కూర్చున్నప్పుడు అనసూయమ్మకు ఫోన్ చేశాను. అనసూయమ్మ నిజంగా ఆమె కాళ్ళు కడిగి నీళ్ళు చల్లుకోవాలండి. అంటే ఆ టైంలో పుష్ప సినిమా హడావిడి అయినా అవన్నిటిని ఛేదించి నేను పడ్డ కష్టం, నన్ను అంటే ఒక 15 సంవత్సరాలుగా నన్ను చూస్తుంది అనసూయ గారు. నా కోసం ఆమె వచ్చిందండి. ఆమెకి థ్యాంక్స్. సాయి రాజేష్ గారు ఎప్పుడో చెప్పిన ఒక చిన్న బంధం, ఆ బంధాన్ని గుర్తుపెట్టుకొని, ఆ సహాయాన్ని గుర్తుపెట్టుకొని బాంబే నుంచి నా గురించి వచ్చాడు సాయి రాజేష్ గారు. శోభాలాజీ గారు, శివారెడ్డి గారు, వీళ్ళంతా వేదిక మీద ఉన్నారు. మీడియా అటెన్షన్ అయ్యింది. వాళ్ళు మాట్లాడిన ప్రతి ఒక్క మాట జనాల్లోకి వెళ్ళింది, నా కష్టాన్ని ప్రూవ్గా తీసుకెళ్ళింది. అప్పుడు అన్నారు అందరూ, లేరు రాకేష్ ఏ బినామీ కాదు, రాకేష్ ఒక తన కెరియర్ని బిల్డ్ చేసుకోవడంలోనే ముందున్నాడు అని. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులందరికీ. మీరు లేకపోతే మీడియా మిత్రులందరూ ప్రతి ఒక్కరికి పేరున వందనాలు. మీరు లేకపోతే కనుక ఈ సినిమా వే ఆఫ్ గోయింగ్ అనేది వేరే రకంగా ఉండేది. ఎంత కిల్ చేయాలనుకున్నారో అంత కిల్ చేసేయడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు. నన్ను ఎన్ని బాధలు పెట్టాలో, ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయో నాకు తెలుసు, ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయో నాకు తెలుసు. మీడియా మిత్రులు కనుక నన్ను, వాళ్ళ బిడ్డలు, నా తమ్ముడు సినిమా ఇదని నన్ను కరెక్ట్గా తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ. దీప్ ఆర్ట్స్ శ్రీనివాస్ గౌడ్ గారు, అంటే దైవం మనుష్య రూపేణ అన్నట్టుగా దేవుళ్ళు ఎక్కడో ఉండరు, మన మధ్య తిరుగుతూ మానవ రూపంలో ఉంటారండి. ఆ దేవుడే శ్రీనివాస్ గౌడ్ గారు, దీప్ ఆర్ట్స్. ఆయన చక్కగా నేను వెళ్ళిన సినిమా చూసినా నేను డిస్ట్రిబ్యూట్ చేస్తా, సినిమా చూడకపోయినా నేను డిస్ట్రిబ్యూట్ చేస్తా. ఎంత కష్టపడ్డావో నాకు తెలుసయ్యా. ఆ పిల్లల్ని పెట్టుకొని జబర్దస్త్లో ఎంత కష్టపడి కామెడీ చేసేవాడివి, ఎంతమందిని నవ్వించేవాడివి, నీ కంట కన్నీరు నేను ఎందుకు రాణిస్తానని
ద ప్యూరిటీ ఆఫ్ లవ్, నా మీద కేవలం అభిమానంతోనే నా సినిమా తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేశాడు. పాపం ఆయనకి బెదిరింపు కాళ్ళు వచ్చాయి, ఆయనకి బెదిరించారు, ఆయన కూడా ఆయన ఎక్కడ తగ్గలేదు లొగ్గలేదు. నా సినిమాని థియేటర్లో 22 నవంబర్ అంటే 22 నవంబర్ అంగరంగ వైభవంగా నా సినిమా ఊహించని స్థాయిలో ఈ థియేటర్లో కూడా నా సినిమా పడుతుందా అని సంధ్యా థియేటర్లో కూడా నా సినిమా వేశారు. ఇంకేం కావాలండి జీవితానికి అన్నట్టుగా కన్నీళ్ళు. ఆ రోజు ఆనంద బాష్పాలు మీ అందరికీ తెలుసు. ఒక్కసారి గుండె పగిలేలాగా, గొంతు పగిలేలాగా ఏడవాలనిపించింది, అరవాలనిపించింది. ఆ సిచ్యువేషన్ ఇప్పటికీ హారబుల్ సిచ్యువేషన్, హారబుల్ నిజంగా. ఎందుకంటే మనకి తెలిసిన వాళ్ళ సహాయం వేరు, ఎవరో మనకి తెలియని వ్యక్తి సహాయం వేరు. ఆయన నాకంతా చేశారు. అండ్ దీని తర్వాత నా ఆర్టిస్టుల గురించి చెప్పాలి. నా ఆర్టిస్టులు అని అంటే ఆర్టిస్టులు అన్నవారు నా కుటుంబం అన్న. నా సినిమా అనే ప్రయాణంలో నా కుటుంబంగా జాయిన్ అయ్యారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ నేనేమి ఇచ్చానో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం తీసుకున్నారో నాకు తెలుసు తప్ప మిగతా వ్యక్తులకి ఏమీ తెలియదు. అలాగా మిమిక్రీ లోహిత్ కుమార్ గారు చాలా బిజియెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్, నా సీనియర్ ఆర్టిస్ట్. అడగొద్దు అనుకున్నాను, అడగంగానే ఆయన నాకు వరం ఇచ్చాడు. మై మధు గారు పెద్ద ఆర్టిస్ట్ బలగం సినిమా తర్వాత. దాని తర్వాత కీర్తిలత గారు, ఆవిడ అటు పాలిటిక్స్లో ఉంటారు, అటు సినిమాలో కూడా ఉంటారు, అటు చాలా బిజీ. తర్వాత అంజీ చాలా బిజీ, తెలంగాణ ఇప్పుడున్న సినిమాల్లో చాలా బిజీగా ఉన్నాడు అంజీ. అడగంగానే అన్నా నేను నీకు చేస్తా కానీ పేమెంట్ ఇంత ఇచ్చుకోలేను అని అంటే, అన్నా నువ్వు ఎంత ఇస్తావు అంత ఇవ్వు, నీకు ఉన్నప్పుడు ఇవ్వని హెల్ప్ చేశాడు. ఇప్పటికైనా కొంత ఇవ్వాలి కూడా నేను. ఇంకా విద్యాసాగర్, తను బిజియెస్ట్ ఆర్టిస్ట్. బలగం తాత సుధాకర్ రెడ్డి గారు, ఆయన అడగగానే వచ్చి చేశారు ఆ వయసులో కూడా. దాని తర్వాత ముఖ్యంగా చెప్పాలి అంటే కర్తానందం గారు, ఆయన తాగ్బోతు రమేష్ గారు, కృష్ణ భగవాన్ గారు, ఇంకొక 2 పర్సన్స్ చెప్పాలి, 3. ధనరాజ్ అన్న, నా సొంత అన్న. ఎంత సొంత అన్న అయినా కూడా డబ్బులు రాగానే తమ్ముడే ప్యాకెటే. ఈ సినిమా మొదలవ్వడానికి, ఈ సినిమా ఈ రేంజ్లో రావడానికి మొదటి నుంచి చివరి వరకు కారణం ధనరాజ్ గారే. నా అన్న లేకపోతే ఈ సినిమా లేదు, ఈ సినిమా నేను ఊహించుకోలేను. నా వెనక ఎవరున్నారని చాలామంది అంటారు కదా, నా వెనక దిల్ రాజు లేడండి, నా వెనక ధనరాజ్ గారు ఉన్నారు. జబర్దస్త్లో నన్ను నిలబెట్టింది ఆయనే, నాకు అన్నం పెట్టింది ఆయనే, జబర్దస్త్ అనే వేదికను నాకు కల్పించింది ఆయనే. జబర్దస్త్ నుంచి ఈ రోజు వరకు, ఇక్కడ వరకు, సినిమా ప్రయాణం వరకు నన్ను ముందుండి నేనున్నానని ప్రతిదీ గైడ్ చేసి తీసుకెళ్ళింది ధనరాజ్ గారే. దాని తర్వాత నా వైఫ్ సుజాత కూడా యాక్ట్ చేసింది. చాలా 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 మంచి పేరు వచ్చింది దానికి, హ్యాపీ. ఇకపోతే నా గురువు, దైవ సమానులైనటువంటి తంకెల భరణి గారు, రాళ్ళపల్లి గారి తర్వాత నా జీవితంలో నాకు పెద్ద దిక్కు లేదు అన్న బాధని తీసేసి ఒక తండ్రి స్థానంలో పెద్ద దిక్కులో భరణి గారు ఉంటారు. ఆయన స్క్రిప్ట్ దగ్గర నుంచి నటించే వరకు కూడా ఆయనే ఉన్నారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన గురించి ఒక ప్రత్యేకమైన వీడియో ఒకటి చేస్తాను భరణి గారి గురించి. భరణి గారి ప్రయాణ జీవితంలో నేను ఒక చిన్న కలికితురాయి అయితే, ఈ రాయి మీద ఆయన కాలు మోపి అహల్యను గనక గొప్ప రాయి నుంచి అహల్యగా మార్చినట్టు, ఆయన పాద స్పర్శతో నేను పరిపూర్ణమైనటువంటి శివభక్తుడిగా అనుకోవచ్చు, రచయితగా అవ్వచ్చు, అటు దర్శక ప్రతిభలో అయి ఉండొచ్చు, నటన ప్రతిభలో నేను పరిపూర్ణమైనటువంటి మార్కులు వేసుకున్నాను. దాని తర్వాత ఇంకా ఎంతోమంది నటులు, ఒకళ్ళ ఇద్దరండి, ఎంతమంది నా గురించి వచ్చి నటించారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్. మా రచ్చరవి గురించి చెప్పాలి. ఆయన రచ్చ ఆడడం కన్నా ఇట్స్ వెరీ, నన్ను ఫస్ట్ హీరో అవుతావురా, నువ్వు హీరో అవ్వగలవు అని నన్ను బాగా ప్రేరేపించిన వ్యక్తి మా రచ్చరవి అన్న. ఎక్కడో ఒక చిన్న రూమ్లో మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను మిమిక్రీ చేస్తున్న రోజుల్లో రచ్చరవి అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి నోటి వాక్యూ అంటారు కదండి, అందుకే మన పిల్లల్ని కానీ మన వాళ్ళని కానీ నోటి వాక్యూ అందరిని ఆశీర్వదిస్తూ ఉండాలి. అలా నన్ను కనిపించినప్పుడల్లా హీరో అవుతావురా అని నన్ను ఆశీర్వదించిన నా రచ్చరవి అన్నకి, అన్నా థ్యాంక్స్ అన్న, ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా చాలా తక్కువ నీకు. అండ్ అదేవిధంగా మా ఇష్టమైన వ్యక్తి, కల్మషం లేని చిన్నపిల్లాడు, మా జబర్దస్త్ సన్నీ అన్న. ఆయన కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నీ సహాయం కూడా ఈ సినిమాలో ప్రతి అడుగడుగునా ఉంది, నీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి.
అండ్ గడ్డం నవీన్ గారు జబర్దస్త్ నుంచి, వారు నాకు సహాయం చేయడం జరిగింది. రేజింగ్ రాజు గారు, ఆయన నాకు సహాయం చేయడం జరిగింది. తాగుబోతు రమేష్ గారు, ఈ అందరు పేరు పేరున చెప్పుకొని నిజంగా నా టీం అన్న, అందుకే నా కుటుంబం అన్న. నా కుటుంబానికి నేను థ్యాంక్స్ చెప్పడం కన్నా నా కుటుంబానికి ఏదున్నా అండదండగా రుణపడి ఉంటాను నేను డెఫినెట్లీ. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణమే, నేను వేదిక మీద కొన్ని మర్చిపోతూ ఉంటాను, కొన్ని నేను అయిపోతా అని చెప్పడం. ఇకపోతే సినిమా అనౌన్స్మెంట్ డేట్ చెప్పడానికి రిలీజ్ ఈవెంట్ అని ఒకటి చేయటం జరిగింది. అందులో మా రోజా గారు వచ్చారు. ఇక నాకు రోజమ్మకి బంధం జబర్దస్త్ నుంచి మూడి పెడితే అమ్మ అని ఆత్మీయంగా పిలిచేంత వరకు నాకుంది. ఆ తల్లి నాకు ఎప్పుడు అండదండగా ఉంటూ నా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఎప్పుడు ఆ ఆశీస్సులు, నా పెళ్ళి దగ్గర నుండి చేసి నాకు సొంత అమ్మ అయిపోయింది. నాకు సుజాతకి సొంత కోడలు అయిపోయింది. సుజాతకి నేను ఏమి ఇచ్చాను అని ఎప్పుడన్నా సుజాత ఎప్పుడు అడగదు, ఏది అడగదు. అంటే చిన్న చిన్న కోరికలు ఉంటాయండి, అది కూడా నన్ను అడగదు. కానీ నేను మాత్రం కొండంత అండగా రోజా గారిని ఒక ధైర్యాన్ని ఇచ్చానని గర్వంగా చెప్పుకోగలను. దాని తర్వాత చదలవాడ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక బిచ్చగాడు సినిమా నా జీవితంలో ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చిందో అంత ఇన్స్పిరేషన్ బిచ్చగాడు ప్రొడ్యూసర్ చదలవాడ గారు, వారు పిలవగానే వచ్చారు. ఇలా ఎంతోమంది అత్యంత మహారథులు, ఎన్కౌంటర్ శంకర్ గారు, నాకు ఆయన చూస్తే చాలనుకున్న వ్యక్తిని ఆయన నా గురించి వచ్చి 4 మాటలు మాట్లాడారు. జైబోలో తెలంగాణలో నేను కూడా నటించడానికి ప్రయత్నం చేశాను అప్పట్లో. సో ఎందరో మహానుభావులు అందరూ వేదిక మీద దేవుళ్ళలాగా నన్ను ఆశీర్వదించారు. ఆ ఆశీర్వచన మంత్రాలే నాకు సక్సెస్ని దాన్ని తీశాయి. చరణ్ అన్న మ్యూజిక్ చేస్తున్నాడంటేనే ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. నాకు ప్రాణం పెట్టాడు. నా తమ్ముడు ఉంటే హీరో అయితే ఎలా ఉంటుందో నువ్వు నా తమ్ముడివే అన్నాడు. ప్రతి విషయంలో నన్ను ప్రోత్సహించాడు, ప్రతి విషయంలో నన్ను సో సాంగ్స్ విషయానికి వస్తే, సాంగ్స్లో ఫస్ట్ నాకు బాగా ఆత్మీయులైనటువంటి నా అన్న వరంగల్ నుంచి కాశర్ల శ్యామ్ గారు, ఆయనను పట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకనంటే ఆయన చుట్టూ ఇప్పటికే పెద్ద పెద్ద డైరెక్టర్లు కానీ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను వెళ్ళి నా కథ చెప్పి, అన్నా నాకు ఒక పాట రాయాలన్నా, ఇలా ఒక లంబాడి కల్ట్లో సినిమా చేస్తున్నాను అన్నప్పుడు నాకు ఒక అద్భుతమైన పాట ఇచ్చాడు. అద్భుతమైన సాహిత్యం, యాడి యాడి, ఎంత గొప్ప పదం అది 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 పేలిపోయింది సినిమాకి. అది హైలైట్ సాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ కాశల శ్యామ్ అన్న. బిజీలో కూడా నేను ఎంత ఇబ్బంది పెట్టినా నాకు సాంగ్ ఇచ్చారు. మరి సాంగ్ ఇచ్చడం వేరు, దీన్ని చక్కగా పాడి జనాల్లోకి తీసుకెళ్ళాలి అంటే ద మెయిన్ పర్సన్. 2-3 అనుకున్నప్పుడు రామిర్యాల గారు చాలా బిజీగా ఉంటారు కదా, ఆయన ఎలా పట్టుకోవాలి కొంచెం భయం ఉండే. ఒక దగ్గర నెంబర్ తీసుకొని కాల్ చేస్తే వితిన్ సెకండ్స్లో ఆయన నాకు స్పందించిన తీరు చాలా పాజిటివ్ అనిపించింది. ఆయన పాటకి ప్రాణం పోసాడు అనడం కన్నా, ఆ లంబాడి వాళ్ళు ఒక జాతీయ గీతంగా పాడుకునేంత గొప్ప పాట యాడి యాడి సాంగ్ అయ్యింది. ఇందులో ఫీమేల్ వాయిస్ అయిన విహా గారికి కూడా థ్యాంక్స్. దాని తర్వాత సినిమా స్టార్టింగ్లో వచ్చేటువంటి ఒక బ్యూటిఫుల్ సాంగ్ స్వరజతులు అనే పాట. ఆ పాట అసలు సినిమాకే హైలైట్ అవ్వాలి, ఆ టైటిల్స్ వెళ్తూ ఉంటే బూస్ బంప్స్ రావాలి. అలాంటి పాట రాయాలి అంటే తెలంగాణ యొక్క స్థితిగతులు, వాటి పూర్వపరాలు తెలిసినటువంటి వ్యక్తి కేవలం గోరెటి వెంకన్నే. ఆయన ఇచ్చారండి పాటని ఆయన రాశాడు అనడం కన్నా, పాటని పుట్టించాడు అనడం కన్నా, పాటని ప్రేమించాడు ఆయన. పాటని ప్రతి క్షణం తాపత్రయపడ్డాడు, ఇది మార్చు, ఇది మార్చు, ఇది మార్చు, ఇది రాంగ్, ఇది మార్చు, ఇది మార్చు అని. అంత గొప్ప పాట ఇచ్చారు. ఆ పాట తర్వాత అంత గొప్ప పాట పాడాలి అని అంటే నాకు మాత్రం ఎస్పీ గారు ఉంటే అద్భుతంగా అనిపించేది. ఆ గాత్రానికి మనుగారు బ్రహ్మాండమైనటువంటి గాత్రం. కల్పన గారు మళ్ళీ అటు కల్పనక్క, థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. నీ గురించి కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ కల్పనక్క. మీరు నాకు చేసినటువంటి హెల్ప్కి కానీ, అడగంగానే నాకు పాడిపెట్టారు ఎనీ టైంలో అంటే ఆ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సాకేత్ అన్న ఈ సినిమాకు ఒకటి కాదు అన్నీ చేయగలడు, మల్టీ టాలెంటెడ్ పర్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సాకేత్ అన్న. మీకు నాకు ఉన్న అనుబంధం ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ సాంగ్ ఎమోషనల్ బ్లాక్ బాస్టర్ సాంగ్, నాకు ఇష్టమైన సాంగ్. చిన్న పోరానికి ఎన్ని
అది పాట చరణార్జున్ గారే రాశారు, చరణార్జున్ గారే పాడారు. బ్యూటిఫుల్ సాంగ్. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో కింద పెడతాను. డెఫినెట్గా అందరూ చూడండి. మరొకసారి ట్రైలర్ చూడండి. త్వరలో ఈ సినిమా చాలా మటుకు చాలా మాధ్యమాల్లో, అంటే ఊర్లలో అటు అర్బన్ కానీ ఇటు రూరల్లో కానీ కొన్ని థియేటర్లో రాలేదు, అది అయితే వాస్తవం. దాని గురించే ఎక్కడ ఎవరు ఆపినా ఆగదు. త్వరలో ఓటీటీలో ఎవరు ఆపుతారండి, ఓటీటీలో రాబోతూ ఉంది త్వరలో ఆహా అనే ప్లాట్ఫామ్ ద్వారా. సో ఆహాలో త్వరలో మీరు ఈ సినిమాని మీ ఇంట్లో మీ కుటుంబ సమక్షంలో మీ అందరినీ ఎమోషనల్గా కన్నీరు పెట్టించబోతున్నా. మీ అందరి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి మరొకసారి ఈ ఆహా ద్వారా మీ అందరికీ రాబోతున్నా. సో మిస్ అవ్వద్దు. సకుటుంబంగా చక్కగా ఒకరోజు 2.5 గంటల టైం నా సినిమాకి ఇచ్చి మీ అందరూ బ్లెస్ చేయండి. ఓటీటీలో కూడా హిట్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది నేను చెప్పాలనుకుంది. సో నెక్స్ట్ చాలామంది అడిగారు, అన్న సినిమా తీసావు కదా, దాని గురించి నాకు నెక్స్ట్ వాళ్ళకి ఏదన్నా అయ్యేలా చెప్పండి అని. సో ఏదైనా కూడా జీవితంలో ఎక్స్పీరియన్స్ అయితే తప్ప మనం ఏం చెప్పలేము. మనం చెప్పినా కూడా వినడానికి ఎవరికి టైం ఉండదు. బట్ నేను ఒక వీడియో మాత్రం డెఫినెట్గా చేస్తాను. సినిమాని మేకింగ్ చేయటం ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి, ఎలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలని నా అనుభవం మిగతా వాళ్ళకు ఉపయోగపడి మీరు కూడా ఎక్కడన్నా లాస్ అవ్వకుండా మోసపోకుండా ఉంటుందని ఒక వీడియో డెఫినెట్గా త్వరలో చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్స్ నెక్స్ట్ అన్నాను కదా, నెక్స్ట్ ఏ ఉండదండి. మీ అందరికీ తెలుసు, ఏదైనా ప్లాట్ఫామే, ఏ వేదికైనా ఆ వేదికే. త్వరలో ఇస్మార్ట్ జోడీ ఓంకార్ గారి షో ద్వారా మళ్ళీ మీ అందరిని అలరించడానికి మా టీవీ స్టార్ మా ఆధ్వర్యంలో ఇస్మార్ట్ జోడీలో నేను సుజాత రాబోతున్నాం. మీ అందరి ఆశీస్సులు కూడా మీ అందరి ఓటింగ్స్ రూపంలో మాకు పంపించండి, బ్లెస్సింగ్స్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అంతా చూసిన తర్వాత మర్చిపోయా, ప్రోగ్రామ్స్ కూడా చేస్తాను, ఏది మానేయను. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణమే అది. దీని తర్వాత ఏం చేస్తారని చాలామంది అంటున్నారు, చాలా ఉన్నాయి చేయడానికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అంతా ఫుల్గా వాచ్ చేసినందుకు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. మీ చంటబ్బాయి. సో ఇకపై నుంచి రెగ్యులర్గా మంచి వీడియోస్.